నిరుపేద బాలికలే అతడి టార్గెట్. చదువుకొని పేదరికాన్ని జయిద్దాం అనుకున్న వారి ఆశలే అతని ఆయుధం. పేదరికం పేరుతో పేదింటి విద్యార్థుల కుటుంబాలకు దగ్గరవుతాడు. వాళ్ళిళ్లలో ఆడబిడ్డలను చదివిస్తానని నమ్మబలుకుతాడు. తీరా చదువుకొని ప్రయోజకులవుతారని పంపితే ఆ పసిమొగ్గలపై పశువాంఛను తీర్చుకుంటాడు. అనంతరం గుట్టుచప్పుడు కాకుండా వాళ్ళ కుటుంబాలకు అప్పచెప్పేయటం నిత్యకృత్యంగా మార్చుకున్నాడు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గానికి చెందిన గిరిజన బాలిక మృత్యువాత పట్టడంతో ఆ మృగాడి నిజ స్వరూపం వెలుగులోకి వచ్చింది. విజయనగరం జిల్లా ఎస్కోటకు చెందిన 55 ఏళ్ల కామాంధుడు కలవల వెంకటేశ్వరరావు బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. పాలిటెక్నిక్ చదివి సివిల్ కాంట్రాక్టర్గా ఎదిగి డబ్బులు సంపాదించిన కలవల వెంకటేశ్వరరావు పన్నుల నిమిత్తం తన వద్దకు వచ్చే మహిళలతో సాన్నిహిత్యం పెంచుకునేవాడు. వెంకటేశ్వరరావుకు సొంత జిల్లా విజయనగరం ఎస్కోటలోనే కాకుండా విశాఖపట్నం పెందుర్తి పిఎస్ పరిధి సుజాతానగర్, శ్రీకాకుళం జిల్లా హీరమండలం తదితర ప్రాంతాల్లో సొంత ఇళ్లున్నాయి. అతడికి భార్యతో పాటు 2 సంతానం. నిందితుడు వెంకటేశ్వరరావు పాతపట్నం నియోజకవర్గానికి చెందిన 17 ఏళ్ల బాలిక తల్లిదండ్రులతో ఏడాదిన్నర పాటు నమ్మకంగా ఇంట్లో మనిషిలా మెలిగాడు. వారి పేదరికాన్ని అలుసుగా తీసుకుని విజయనగరం జిల్లా ఎస్కోటలో కళాశాలలో చదివిస్తానని, మంచి చెడ్డలు చూసుకుంటానని, ట్యూషన్లు చెప్పిస్తానని నమ్మించాడు. అనంతరం ధూమపానం, ఇతర చెడు వ్యసనాలను అలవాటు చేయటమే కాకుండా రహస్యంగా బాలికకు సంబంధించి వ్యక్తిగత దృశ్యాలు మొబైల్లో రికార్డ్ చేసేవాడు. ఆ తర్వాత ఆ వీడియోలను బయట పెడతానని బెదిరించి బాలికను లోబర్చుకున్నాడు. అప్పటి నుంచి బాలికపై పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. గత నెల 22న ఆ బాలిక తల్లిదండ్రుల వద్దకొచ్చి ఇంగ్లీష్ పరీక్ష నిమిత్తం ట్యూషన్ చెప్పిస్తానని, అమ్మాయిని ఎస్కోట తీసుకువెళ్లాలని నిందితుడు వెంకటేశ్వరరావు చెప్పడంతో వారు ఒప్పుకున్నారు. శ్రీకూర్మంలో బాలికల వసతి గృహంలో ఉన్న బాలికను ఆమె తండ్రి అదే రోజు వెంకటేశ్వరరావుకు అప్పగించాడు. కారులో తీసుకువెళ్లిన వెంకటేశ్వరరావు నిర్మానుష్య ప్రదేశంలో ఆపి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. మరుసటి రోజు ఉదయం విశాఖపట్నానికి చేరుకుని కొత్త బట్టలు కొన్నాడు. అనంతరం సుజాతనగర్లో ఉన్న అపార్ట్మెంట్లో తన ఫ్లాట్కు తీసుకువెళ్లి పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో 24వ తేదీన బాలిక వెంకటేశ్వరరావును పెళ్లి చేసుకోమని, కొంత డబ్బు ఇమ్మని ఒత్తిడి చేయడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం పెరిగింది. దీంతో వెంకటేశ్వరరావు ఆ బాలికకు ఊపిరాడకుండా నోరు ముక్కు నొక్కి చంపేశాడు. వెంటనే బాలిక తల్లిదండ్రులకు ఫోన్ చేసి మీ అమ్మాయికి కడుపు నొప్పితో ఆరోగ్యం దెబ్బతిందని, వాళ్ళని వారి సోదరుడిని గ్రామానికి రమ్మని చెప్పాడు. బాలిక తల్లిదండ్రులు అక్కడికి వెళ్లగా కారులో బాలిక స్పృహ తప్పి ఉండటంతో తల్లిదండ్రులు చూసి బతికి ఉందనే ఆశతో శ్రీకాకుళం రాఘోల్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అప్పటికే ఆమె మృతి చెందిందని, పెదవులు, ఇతర భాగాలపై రక్తపు గాయాలు ఉన్నాయని డాక్టర్లు చెప్పడంతో వెంకటేశ్వరరావుపై అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల ఇన్వెస్టిగేషన్లో విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ బాలిక మాదిరిగానే మరికొందరు పేద బాలికలను మాయమాటలతో లోబర్చుకుని కామవాంఛలు తీర్చుకుంటున్నట్లుగా దర్యాప్తులో వెల్లడైంది. నిందితుడిపై పోక్సో, హత్యా నేరాల కింద కేసులు నమోదు చేసినట్లుగా పోలీసులు తెలిపారు. ఆ అమ్మాయిని తను లోబర్చుకుని ఆ అమ్మాయితోటి సెక్సువల్ అసాల్ట్ చేయడం జరిగింది తదుపరి విధాలుగా చాలాసార్లు. అలాగే ఇతను అందరినీ ఎవరైతే పూర్ ఫ్యామిలీస్ ఉంటారో, పేదవారు ఉంటారో వాళ్ళ తాలూకా పిల్లలందరినీ కూడా చదివిస్తాను, ట్యూషన్స్ చెప్తాను అనేటువంటి ఒక షేడ్లో వాళ్ళందరూ లోబర్చుకోవడం, వాళ్ళతోటి అసాంఘిక కార్యక్రమాలు చేయడం, ఇలా చిన్నపిల్లలు చాలామంది చేశారు. మాకు దర్యాప్తులో కూడా తెలియంది. ఆయన ఎస్కోట్ వెళ్లకుండా వైజాగ్లోనే తిరుగుతూ, వైజాగ్లో ఆయనకి ఒక హౌస్ ఉంది, సుజాత నగర్లో ఒక హౌస్ ఉంది. ఆ హౌస్ దగ్గర తీసుకెళ్ళి అక్కడ పెందుర్తి ఏరియాలో అక్కడ ఆ అమ్మాయి పట్ల 10 సార్లు అత్యాచారం చేయడం, తర్వాత ఆమె ఇతన్ని పెళ్లి చేసుకోమందని, ఏదో డబ్బులు డిమాండ్ చేసిందని, ఆమెను వదిలించుకోవాలని ఎప్పటి నుంచో ప్లాన్ వేశాడు. ఆ ఇంట్లో 24 తెల్లవారుజామున సుమారు 1 గంట 4 గంటల మధ్యలో ఆమెను స్వాదరింగ్, నోరు మూతి నొక్కేయడంతో ఆమె చనిపోయినట్టుగా మనకు తెలుస్తుంది.